ఈసీఎల్ని సెన్సిటైజ్ చేసే కార్యక్రమం రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే జరగలేదు. తెలంగాణలో ఎంతో కొంత ప్రోగ్రెస్ ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే ఆల్మోస్ట్ జీరో. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఎట్లా తయారైనాయి అంటే, మేము ఏదన్నా చెప్పామనుకోండి, మీరు రోజు పిలిచారు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఇది కొంతమందికి వెళ్తాం. అలానే ఇంకొన్ని టీవీలు మనకి చేస్తాం. కొన్ని టీవీలు ఎట్లా ఉన్నాయి, ఆ కుల పార్టీ టీవీయా ఈ కుల పార్టీ టీవీ అని వాళ్ళే నిర్ణయించుకుని ఆ పద్ధతిలో సాగిపోతున్నారు. అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మా కులాల వార్తలు వాళ్ళు వెయ్యరు, ప్రచురించరు, ప్రజలకి చెప్పరు. అసలు ఈ మీడియా అంతా కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అటానమస్ మీడియా అటానమస్గా లేదు. కొందరి కార్పొరేట్ మీడియా అయిపోయింది, కొన్ని కులాలకి తొత్తుగా మారిపోయింది, కొన్ని వాదాలకు తొత్తుగా మారిపోయింది. ప్రజలను పీడించే వాళ్ళ దోపిడీ సంస్థల వాదాలకి తొత్తులుగా మారిపోయినాయి ఈ రోజున. మీరు ఏదైనా వెర్షన్ కావాలనుకోండి, ఈ రోజున ఒక పేపర్లో చదివితే అది ఆ పేపర్ వెర్షన్ వాళ్ళు అలాగే రాస్తారు, ఈ పేపర్ ఇలాగే రాస్తారు. ఇలా తయారైపోయారు జనాలు. అందుకని ఈ రోజున వార్తాపత్రికలు కూడా చదవట్లే. అంటే రావట్లేదని మేము బాధపడచ్చు, కానీ చదవని వ్యవహారం కూడా ఉంది. అట్లానే ఛానల్స్ అట్లాంటి ఈ ఛానల్లో ఏ వార్త వస్తుందో మనం డిసైడ్ చేసి చెప్పచ్చు, వాళ్ళ టైటిల్ ఏం పెడతారో కూడా చెప్పచ్చు. సో నేను అనేది ఏంటంటే, మా వాదన రీచ్ కావాలంటే అటానమస్ మీడియా కనుక ఉన్నట్టయితే, నిజమైన మేధావులు కనుక ఉన్నట్టయితే, వాళ్ళ ద్వారా అయితే అసలు వాళ్లే బాధలను తీసుకెళ్తారు. ఎవరేం చేయక్కర్లేదు. ప్రజల మీద, ప్రభుత్వాల మీద ఒక ప్రెషర్ కుక్ కింద వ్యవహరిస్తారు. రెండు ప్రశ్నలు జేపీ రావు గారు. మీరు ఒక గౌతు లచ్చన్నకి ఏ మీడియా ఉంది, ఆయన జనంలోకి పెనట్రేట్ అయ్యాడు. నార్త్ ఇండియాలో మాయావతికి ఏ మీడియా ఉంది, ఆవిడ జనంలోకి పెనట్రేట్ అయింది. సో ఎక్కడో ఆర్గనైజేషనల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డిజార్డర్ ఏదో ఉండటం వల్ల బీసీ నాయకత్వం ముందుకెళ్ళలేకపోతుంది, సెన్సిటైజ్ చేయలేకపోతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేది చెప్తానండి. ఇది ఎట్లుంటుందంటే, ఒక మంచి విత్తనం ఉందండి, ఆ విత్తనం సరైనటువంటి సాయిల్ కానీ, మట్టి కానీ, నీళ్లు కానీ, లేకపోతే అది మొలకెత్తదు. అదే ఒక యావరేజ్ విత్తనం ఉంది, ఆ విత్తనంకి సారవంతమైన భూమి, నీళ్లు, ఫెర్టిలైజర్ ఇచ్చి పెంచుతారు. ఈ పార్టీలన్నీ అలాంటివి. ఇవి యావరేజ్ విత్తనాలు. ఈ విత్తనాలను పెంచడానికి వాళ్ళకు ఉన్నటువంటి కార్పొరేట్ హౌసెస్ డబ్బులు, ఇప్పుడు చూడండి, ఎలక్టోరల్ బాండ్స్లో ఎన్ని వేల కోట్లు వచ్చినాయో చూడండి. బీజేపీకి 6,000 కోట్ల పైగా వచ్చింది, మరి టీడీపీకి 200 కోట్ల పైగా వచ్చింది, వైసీపీకి 300 కోట్ల పైగా వచ్చింది. నిన్నగాక మొన్న పుట్టిన వైసీపీ, మన టీఆర్ఎస్ 10 సంవత్సరాలు వెళ్ళింది, 1,400 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి. మరి కాంగ్రెస్కి 1,600 కోట్లు వచ్చినాయి అండి. ఈ డబ్బులన్నీ ఎట్లొస్తాయండి? మా బీఎస్పీ తీసుకోదు ఎలక్టోరల్ బాండ్స్. మేము కూడా ఎలక్టోరల్ బాండ్స్ తీసుకొస్తే ప్రతి ఛానల్కి మేము యాడ్లు ఇచ్చి, పెయిడ్ న్యూస్లు ఇచ్చి చేసుకోవచ్చు. సో మేము చేయం. సైద్ధాంతిక పరంగా ఏంటంటే, ప్రజల్లోంచే రావాలి, అదే నిజమైన మార్పు. అందువల్ల మాకు వీళ్ళకి దేశమంతా వచ్చిన మార్పు ఇక్కడ మాత్రం ఎందుకు రాలేకపోయింది? మీరు అన్నది కరెక్టే, నేను ఏకీభవిస్తా. ఇక్కడ మాత్రం ఎందుకు రాలేకపోయింది? ఇక్కడ మీకు 2 బలమైన కులాలు, మీకు ఇందాకే చెప్పానండి నేను. ఎప్పుడైతే మనం మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయామో, అధికారం అందరి నుంచి పోయి కొందరికి చేరటం మొదలైంది. ఈ కొందరి దగ్గర హస్తగతం అయిపోయినాక ప్రతి లెవెల్లో, నేను అగ్రికల్చర్ యూనివర్సిటీలో చూసేవాడిని, ఒక పార్టీ వస్తే అటెండర్ నుంచి వీసీ వరకు ఆ కమ్యూనిటీ వాళ్ళే ఉండేవాళ్ళు. ఆ మారంగానే రెండో పార్టీ వస్తే మళ్ళీ ఇదే తంతు ఇంకో పార్టీ. ఈ రకంగా వీళ్ళు ఏం చేశారంటే, వివిధ వర్గాలను నడిచి ఈ రోజున ఎట్లున్నదంటే, బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజల యొక్క మనోభావాలు ఎట్లా ఉన్నాయంటే, అసలు మేము దోపిడీకి గురవుతున్నామని చెప్పడానికి భయపడే పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరికి వాళ్ళు మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఎన్ని సెక్షన్స్ న్యూట్రలైజ్ కాలేదండి ఈ రోజున రాష్ట్రంలో. ఇప్పుడు మన బ్రాహ్మిన్స్కే వద్దాం, బ్రాహ్మిన్స్ న్యూట్రలైజ్ అయ్యారా లేదా? రాజకీయంగా ఏమన్నా మాట్లాడే పరిస్థితి ఉందండి? చిన్నదేదో అది ఏంటండి మరి అన్యాయంగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఏంటండి? నాకు అర్థం కాదు. చివరికి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఇంకో చైర్మన్ తీసుకునే స్థాయిలో పెద్ద వాళ్ళే తయారైపోయారు. అది కాదు కదా, మనకి రాజ్యాధికారం కావాలి కదా, ఎమ్మెల్యే కావాలి కదా, ఎమ్మెల్యే కాకపోతే ఎమ్మెల్సీ కావాలి కదా, మా లోక్సభ ఎంపీ కాకపోతే రాజ్యసభ ఎంపీ కావాలి కదా, అది అయ్యి మంత్రి కావాలి కదా.
ఈ కులాల నుంచి ఉండాలి కదా. ఈరోజు నాకు తెలియదు మరి ఈ కులాలకు సంబంధించిన మంత్రులు ఎవరైనా ఉన్నారా? తెలంగాణలో ఒకే ఒక్కరు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు. అక్కడ ఉన్నారా? ఆంధ్రప్రదేశ్లో అసలు సీట్లే ఇవ్వలేదు కదా. వైశ్య టీజీ భరత్ గారు ఉన్నారు, ఆయన మంత్రి అయ్యాడు ఆయన. వైశ్య సో ఎప్పుడు మీకు ఈ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వెంకటేష్ గారి దగ్గర నుంచి వచ్చిన నడిచింది. అంతకుముందు లేరుగా, అంతకుముందు 10 సంవత్సరాలు ఎవరన్నా ఉన్నారా? రోషే గారు సీఎం అంతే. అతను ఒక ఆయన ఉన్నాడు, సిద్ధారాఘవయ్య ఉన్నాడు ఒకసారి, ఆ తర్వాత అయిపోయింది. ఆ తర్వాత ఎవరు లేరు కదా. ఇట్లా నేను అనేది ఏంటంటే కొన్ని కులాలకి అస్తిత్వం లేకుండా, రాజకీయ అస్తిత్వం లేకుండా పోతుంది. ఇది కులం అనేది నిజం. ఈ దేశంలో కులం నిజం కాదు. ఇప్పుడేంటో కులం అంటారు. కులం అనేది నిజం. కుల ప్రాతిపదికనే టికెట్లు ఇస్తారు, కుల ప్రాతిపదికనే సోషల్ మీడియా నడుస్తుంది ఈ రోజున రాష్ట్రంలో, దేశంలో. రైట్. ఫైనల్గా జేపీ రావు గారు ఒక ప్రశ్న. మీరు ఇందాక అన్నారు ముస్లింలకు ఒక పార్టీ లేదు ఆంధ్రప్రదేశ్లో. సరే, ఇక్కడేదో